కేవలం సర్టిఫికెట్ మాత్రమే కాదు, రియల్ టైమ్ AI నాలెడ్జ్ తో మీ IT డ్రీమ్స్ నెరవేర్చుకునే గోల్డెన్ ఛాన్స్ వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. బట్ ఇండస్ట్రీలో మనం కొంచెం సెటిల్డ్గా హంబుల్గానే ఉండాలి కదా, లైక్ కైండ్ ఆఫ్ అలా. అంటే సిచ్యువేషన్ బట్టి అంటున్నా, ప్రతి వాళ్ళ దగ్గర మనం ఇట్లా ఉంటామని అంటే అవ్వదు. పద్ధతిగా ఉండాలి, చాలా కైండ్ హార్టెడ్గా ఉండాలి, హంబుల్గా ఉండాలి. సిచ్యువేషన్ బట్టి మనం రియాక్ట్ అవ్వాలి అని అనేదే చెప్పారు. సో ఎలా ఉంది మీకు ఇప్పుడు ఇండస్ట్రీ? అంటే అన్ని స్మాల్ స్క్రీన్ నుంచి ఇప్పుడు బిగ్ స్క్రీన్కి వెళ్ళారు, మంచి మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు. అండ్ ఎలా అనిపిస్తుంది ఇండస్ట్రీ? స్మాల్ స్క్రీన్కి బిగ్ స్క్రీన్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఇట్స్ ఆల్ ద సేమ్? లేదు, డిఫరెన్స్ అయితే ఉంటుంది పక్కా. బికాజ్ అక్కడ మనం ట్రీట్ చేసే విధానం, అక్కడ మన ఫ్రెండ్స్ ఉంటారు, మనం ఆడుతూ పాడుతూ చేస్తాం స్మాల్ స్క్రీన్లో. బట్ ఇక్కడ వచ్చేసరికి మనకంటే సీనియర్స్, లెజెండరీస్ ఉంటారు. అంటే కొంత సీనియారిటీ అది ఉంటుంది, చూపిస్తారు కదా మన మీద. సో ఒక్కసారి వెళ్ళి మాట్లాడే వరకు ఆ భయం ఉంటుంది బిగ్ స్క్రీన్లో. బట్ షూట్ చేసేటప్పుడు కానీ ఆ షూట్ అయ్యాక బిగ్ స్క్రీన్లో మనం చూసుకుంటే ఎస్ ఇది కదా మనకు కావాల్సింది అని అనేది అనిపిస్తుంది అన్నమాట. అది ఫస్ట్ ఏ మూవీ లెజెండ్ లో చూసినప్పుడు ఆ ఫీల్ ఎలా ఉంది? పెద్ద స్క్రీన్ లో బాలయ్య గారు, బోయపాటి గారి డైరెక్షన్, అంటే తెలిసిన ఆర్టిస్ట్, ప్యాడింగ్ ఆర్టిస్ట్, గోల్డ్ ఎంత మంది. వాట్ ఈస్ దట్ ఫీలింగ్? ఆ డే గుర్తుందా? ఉంది. ఒకసారి ఎలాబరేట్ చేస్తారా? రీక్రియేట్ చేద్దామా? నేను చాలా చిన్నపిల్లని అప్పుడు. సో నాకు యాక్టింగ్ అప్పుడప్పుడే ఇంకా నేను నేర్చుకుంటున్న స్టేజ్ అది. సో డైలాగ్ చెప్పేశాను, అయిపోయింది. బట్ రిలీజ్ అయిన తర్వాత మీరు ఇప్పుడు షూట్ డేస్ చెప్పమంటున్నారా? రియాక్షన్, థియేటర్ రియాక్షన్ ఎలా ఫీల్ అయ్యారు? థియేటర్లో అయితే మాత్రం నేను ఈగర్లీ వెయిటింగ్ నా సీన్ కోసం అని చెప్పి. ఇలానే ఉన్నా వస్తుంది. నేను అందరికి చెప్తున్నా, చూడండి ఇప్పుడే వస్తుంది. ఎందుకంటే నేనే డబ్బింగ్ చెప్పుకుంటా కదా. చూడండి అనేసరికి ఇలా ఇదిగా ఇంకా అరిచేసా, ఇంకా అక్కడ ఇంకా గోల చేసేసా అనమాట. అమ్మ చూడమ్మా అని చెప్తే డైలాగ్ చెప్పండి ఒకసారి. బ్రహ్మానందం గారు బావిలో పడిపోతారు అనమాట. సో అప్పుడు బావిలోంచి బ్రహ్మానందం గారిని బయటకు తీస్తారు బాలయ్య బాబు. సో అప్పుడు అందరం రౌండ్ సర్కిల్ చేసి చూస్తాం, ఆయన ఉన్నాడా, బతుకున్నాడా, చచ్చిపోయాడా అని. అప్పుడు ఉంటుంది అనమాట, అంకుల్కి 500 నరాలు స్పందిస్తున్నట్లున్నాయి, యోగా చేస్తున్నారు. లేదు నాకు తెలీదు, ఫ్లోలో చెప్పేసి. అంటే అది కూడా బోయపాటి గారు సేమ్ ఎలా యాక్షన్ చేయమన్నారు అలాగే చేశా. ఆయన కరెక్ట్ గా చాలా మంది డైరెక్టర్స్ యాక్ట్ చేసి చూపిస్తారంట కదా. బోయపాటి గారు చాలా స్ట్రిక్ట్. అక్కడ ఆయన ఏమనుకున్నారు అదే రావాలి, లేదంటే కనుక సింగిల్ టేక్ లో అయిపోయింది. సింగిల్ టేక్ లో అమ్మా సూపర్ అన్నారు. నాకు అది ఓకే, అమ్మాయితో ఎక్కువ టేకులు తీసుకోలేదు అనుకున్నాను. ఓకే, సో అలా అంటే అదొక ఫీల్ స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు. సో కమింగ్ బ్యాక్ టు జబర్దస్త్, ఏంటి అంటే అక్కడ కొన్ని అందరూ అప్పట్లో జబర్దస్త్ అనగానే లేడీ గెటప్స్ ఎక్కువగా ఉండేవి, అందులో మీరు రావడం జరిగింది. సో ఆ డిఫరెన్స్ ని మీరు ఎలా ఓవర్కమ్ చేశారు? అంటే అనేవాళ్ళ లేడీ గెటప్స్ అప్పుడు నువ్వెందుకు వెళ్తున్నావు, నీకు అవసరమా అని అనేవి చాలా వినిపిస్తూ ఉంటాయి. అండ్ జబర్దస్త్ అనగానే చాలా మందికి అది ఒక లివింగ్ అయిపోయింది, చాలా మందికి బ్రెడ్ అండ్ బటర్ ఇచ్చింది, ఫ్రమ్ గెటప్ శ్రీను గారి దగ్గర నుంచి ఎవ్రీవన్. బట్ ఏంటంటే అదే లేడీ గెటప్స్ అప్పుడు మీరు ఎంటర్ అవ్వడము ఎలా అనిపించింది? సో నాకు ఫస్ట్ అసలు అంటే మేము చూస్తూ ఉండేవాళ్ళం ఇంట్లో కూర్చొని, అసలు 9 అవ్వగానే 9:30 అవ్వగానే ఆడియన్ గానే రే బాగుందిరా స్కిట్లు భలే ఉంటాయంటే చూద్దాం. ఎందుకంటే అప్పుడు నేను చదువుకుంటూ ఉండేదాన్ని. సో నా కెరియర్ ఏంటంటే ఒక పక్క చదువు, ఒక పక్క షూట్ ఉంటే హైదరాబాద్కి వచ్చేసుకునేదాన్ని. బికాజ్ అమ్మ మా కోసం ఇంకా ఇక్కడ ఉండి హైదరాబాద్లో ఉండి షూటింగ్ చేసుకుంటూ మా దగ్గరికి వచ్చేవారు. సో అప్ అండ్ డౌన్ చేసేవారు. సో అట్లా చూస్తుండగా నేను అమ్మతో షూట్కి వెళ్ళా ఒకరోజు, ఒక మూవీ షూట్. అమ్మ మదర్ క్యారెక్టర్ చేస్తున్నారు. సో తన కూతురు క్యారెక్టర్ రాలేదు, ఏదో కరెక్ట్గా షూట్ డేకి తన హ్యాండ్ ఇచ్చింది. అదే టైంకి మీరు వెళ్ళారు? అదే టైంకి నేనున్నా అక్కడ.
ఏందమ్మా ఇట్లా హ్యాండ్ ఇచ్చారు, ఒకసారి ఏమైనా మీ అమ్మాయి చేస్తుంది, జస్ట్ పెళ్లి కూతురు క్యారెక్టరే కదా, పెళ్లి చూపుల క్యారెక్టర్ ఎవరితో, చంద్ర గారితో. ఓకే. సో పెళ్లి చూపుల క్యారెక్టర్ ఇట్లా ఉంది అమ్మ, ఒక్కటి చూడు, చేద్దాము, మీ అమ్మాయి చేస్తుందేమో అని అంటే ఇంకా అప్పటికప్పుడు ఓకే అని చెప్పి, నో మేకప్ ఏమీ లేదు, జస్ట్ ఇంకా కూర్చొని ఏదో నేను అప్పుడు రెడీ అయిన దాంతోనే, అప్పుడు నా హెయిర్ చాలా లాంగ్ ఉండే అలానే మొత్తం అంతా మేకప్ హెయిర్ స్టైల్ అంతా చేసి కూర్చోబెట్టి సీన్ ఇచ్చారు. అది 5-6 పేజెస్ సీన్ అది. ఆయనకి నాకు కాన్వర్జేషన్, సో నీకేమంటే ఇష్టం, నాకు ఇదంటే ఇష్టం, నాకు ఏ హీరో అంటే ఇష్టం, బికాజ్ ఆయన గే. నేను ఏం అడుగుతానంటే ఇట్లా అడుగుతా, అతను అడుగుతాను నీకు ఏ హీరో అంటే ఇష్టం అంటే నాకు ఇట్లా పవన్ కళ్యాణ్ గారు సంథింగ్ ఇట్లా మెగాస్టార్ అలా ఇష్టం అని చెప్తా సీన్లోనే. అతను ఏమంటే నాకు సల్మాన్ ఖాన్ అంటే ఇష్టం అని అంటాడు. సల్మాన్ ఇదేంటి తేడాగా ఉన్నాడు అని సీన్లో, అది సీన్. ఆ సీన్ నేను సింగిల్ టేక్లో చెప్పేశా. ఈవెన్ ఆయన డైలాగ్స్ కూడా నేను గుర్తు చేస్తున్నా. సో ఆయనకి ఇంకా నా మెమరీ పవర్ నచ్చి స్కిట్ చేద్దామండి, మీ అమ్మాయిని పంపించండి అని అమ్మని అడిగారంట. అప్పటి వరకు లేరు, మా అమ్మాయిని ఎలా పంపిస్తానండి, వద్దు లేడీ గెటప్లు చేస్తారు, అసలే ఆ షో అది వద్దు అని చెప్పంటే మా అమ్మగారు రోజా గారికి కాల్ చేశారు. రోజా గారు చాలా బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. సో అందుకని రోజా గారు నేను ఉన్నాను కదా, నువ్వు పంపి, ఒక స్కిట్టే కదా ఏమైతుంది, నువ్వు పంపి అని రోజా గారి వల్ల అలా ధైర్యం, రోజా గారు మీరు ఎంట్రీ. ఎస్, సో ఆ ఫుల్ సపోర్ట్ అన్నమాట. ఏం కాదే పర్లేదు రాని, నేను ఉంటాను కదా అనేసరికి ఆ ధైర్యంతో నేను వెళ్ళా. మా డాడీకి అయితే అస్సలు ఇష్టం లేదు, ఆబ్వియస్లీ ఉండదు. అప్పటి వరకు అమ్మాయిలే లేరు, నువ్వు ఎట్లా పంపిస్తావు, అది ఒక డబుల్ మీనింగ్ ఉంటాయి, నీకేమనుకుంటున్నావు నువ్వు, అది ఇది అని అంటే, దేవుడి దేవల్ల ఇప్పటికొచ్చి ఆ స్కిట్లో ఎప్పుడు నా మీద డబుల్ మీనింగ్ అనేది రాలేదు. అవును, అన్ని చెక్ చేసుకుంటే ఇప్పుడు చూసే వాళ్ళు కూడా చెక్ చేసుకుంటే రాలే అంటే మీరు మేబీ మీరు అలా మిమ్మల్ని అలా చూపించకూడదు అని అనుకొని ఉంటారు కాబట్టి. అప్పుడు నాకు ఫస్ట్ స్కిట్ లో ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు, ఏంటి అమ్మాయి వచ్చింది లేడీ ఫస్ట్ లేడీ నేను. ప్రతి ఒక్కరు అక్కడ నుంచి చాలా మంది ఎంట్రీ ఇచ్చారు అండ్ చాలా మందికి లైఫ్ వచ్చింది. రోహిణి గారికి కావచ్చు, చాలా మంది చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా మంచి లైఫ్ వచ్చింది. ఏం చెప్తారు అసలు జబర్దస్త్ గురించి ఒక్క మాటలో మీరు చెప్పాలనుకుంటే? అది మీకు లైఫ్ ఇచ్చింది, అది టర్నింగ్ పాయింట్ నా లైఫ్ కి. బికాస్ నేను జబర్దస్త్ ముందు కూడా నేను మూవీస్ చేశాను, సీరియల్స్ చేశాను, బట్ నా అది సత్యశ్రీ అనేది తెలిసింది, తన యాక్టింగ్ తెలిసిందంటే అది నాకు ఒక ప్లాట్ఫామ్, అది నా ఇల్లనే చెప్పాలన్నమాట. డెఫినెట్లీ, బికాజ్ నా కెరియర్ గ్రోత్ కానీ నేను ఎప్పటికీ నేను మల్లెమాలకి కానీ, మా గురువు చంద్ర గారికి అండ్ రోజా గారు, నాగబాబు గారు, మా డైరెక్టర్స్ నితిన్ భరత్ గారికి, మల్లెమాల మొత్తం యాజమాన్యానికి అందరికీ నేను ఎప్పుడు రుణపడి ఉంటా. బికాజ్ అది లేనిదే ఇప్పుడు ఈ సత్యశ్రీ ఈ సీట్లో ఇలా కూర్చునేది కాదు. అది మాత్రం నేను ఎప్పుడు ఆ గ్రాటిట్యూడ్ ఉంటుంది నాకు. సో ఎప్పుడైనా అనిపిస్తుంటుందా సెట్ కానీ ఆ టీమ్ అదంతా మిస్ అవుతున్నాము, మళ్ళీ ఒక్కసారి చేస్తే బాగుండు? అవును, అంటే నేను తర్వాత కూడా చేశాను, బుల్లెట్ భాస్కర్ గారు స్కిట్లో చేస్తూ వచ్చేదాన్ని. బట్ ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే మూవీస్కిను ఆ డేట్స్కి క్లాష్ అవ్వడం వల్ల ఉంటే అక్కడే ఉండాలి, లేదంటే ఇటు. అవును, సో నాకేంది కొద్దిగా రెండు పడవల మీద ఎందుకు కాల్ వేయడం, ఉంటే ఒకదాని మీదే ఉందాం, అది నా పుట్టిల్లు, నేను ఎప్పుడైనా వెళ్ళొచ్చు, సో ఎప్పుడైనా ఆల్వేస్ వాళ్ళు వెల్కమ్ గానే ఉంటారు, సో కాబట్టి ఇంకా నో ప్రాబ్లం అని ఉంది. సో అక్కడ ఆర్టిస్టులను చూస్తే జబర్దస్త్ ఆర్టిస్టులు చాలా మంది దే ఆర్ లైక్ ఇన్ వెరీ గుడ్ పొజిషన్. ఎలా అనిపిస్తుంది ఎప్పుడైనా మీరు గెట్ టుగెదర్ చేసుకోవడం అట్లా ఉంటుందా? ఉంటుంది. చాలా మంది మేము అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం, సో కాబట్టి చాలా హ్యాపీ అనిపిస్తుంది. బికాజ్ అక్కడ నుంచి మేము ఇప్పుడు బిగ్ స్క్రీన్కి చాలామంది మా టీమ్ లీడర్స్ కానీ, నాతో ఉన్న యాక్టర్స్ కానీ ప్రతి ఒక్కరు ఇలా స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటే ఎస్ హ్యాపీ, మేమేమనుకున్నామో అది రీచ్ అవుతున్నాం అని అనేది. ఎందుకంటే మేము అక్కడ కూర్చున్నప్పుడు లేదురా మన కెరియర్ ఇది కాదురా, మనం ఇట్లా చేయాలిరా మూవీస్, ఇట్లా ఉండాలిరా, ఏ ఆఫీస్ ఉంది ఏంటని ఇట్లా మాట్లాడుకునేవాళ్ళు. నైస్. సో కాబట్టి ఆ సపోర్టు ఉంది. ఎక్కడ కూడా ఎవరు కూడా అంటే జెలస్ ఫీల్ అవ్వడం కానీ,
ఈ క్యారెక్టర్ వీడికి ఎందుకు వచ్చిందిరా బాబు, లేదంటే ఈ క్యారెక్టర్ దీనికి ఎందుకు వచ్చింది అనేటట్టు లేరు. అలాంటి ఎన్విరాన్మెంట్ లేదు లేదు, చాలా పాజిటివ్, ఎదిగితే హ్యాపీగా ఫీల్ అవుతారు. అయితే ఒక పాయింట్ ఆఫ్ టైంలో అందరూ ఫస్ట్ ఇనీషియల్ అందరూ జబర్దస్త్ని చాలా ఏమంటారు ఓన్ చేసుకున్నారు, కానీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఎక్కడో లైన్ దాటేశారు, వల్గారిటీ వైపు వెళ్ళిపోతుంది అన్న టైంలో చాలా మంది నెగటివ్గా మాట్లాడుతుండే. అప్పుడు ఏమనిపించేది మీ అందరికీ, లైక్ ఆర్టిస్టులు అందరికీ ఇంక్లూడింగ్ నాగబాబు గారు, రోజా గారు, ఎక్కడో ఆ లైన్ దాటేశారు అన్న థాట్లో అందరూ ఉన్నారు అప్పట్లో, అందరూ కామెంట్స్ కానీ ఇవి కానీ. వాట్ ఈస్ ద థాట్ ప్రాసెస్ మీ అందరికీ అప్పట్లో? అంటే నా వరకు అది వచ్చేది కాదండి, ఎందుకంటే నేను నా పని ఏదో నేను చూసుకుంటూ వెళ్ళిపోయేదాన్ని. నాకేంటంటే నా మీద కౌంటర్ వేస్తే నేను ఫీల్ అవుతా. సో షో అనేది, షో ఫార్మాట్ అనేది అన్ని చూసుకునే వాళ్ళు చేస్తున్నారు. అలా అని చెప్పి ఒక ఆడపిల్ల మీద డబుల్ మీనింగ్ వేయలేదు. ఏ రోజు ఒక ఆడపిల్లని తక్కువ చేసి ఆ షో చూడలేదు. సో ఎప్పుడైనా డబుల్ మీనింగ్ వేస్తే అది లేడీ గెటప్స్ మీదే వేసారే తప్ప మా మీద వేసుంటే కనుక మేము అప్పుడు మేబీ రియాక్ట్ అయ్యే వాళ్ళం. మమ్మల్ని ఎప్పుడు అట్లా ఎప్పుడు లేడీస్ ఎవరైతే లేడీస్ వస్తారో, ఈవెన్ ఐ డిడ్ ఆది గారి దాంట్లో నేను కూడా స్కిట్ చేశాను, కేవో కార్తిక్ గారి దాంట్లో నేను స్కిట్ చేశాను. అమ్మాయిల మీద ఎప్పుడు చేయలేదు అనేది ఏముంది. ఆ నెగిటివిటీ అనేది మా మీద కానీ ఆడపిల్లల దాని మీద లేదు, కానీ ఆ షో కొద్దిగా డబుల్ మీనింగ్, ఎందుకంటే జనాలు అట్లనే ఇంకా ప్రతి ఒక్కరు ఏదో పద్ధతిగానే చూస్తారు అని అనేది కాదు, కానీ బట్ ఆ టైంలో అది మేబీ ఒక మసాలా అనేది ఉండేది, అది మా వరకు అనేది రాలేదు కాబట్టి నేను ఎక్కువ ఏమీ ఎఫెక్ట్ అవ్వలేదు. ఓకే. అయితే దీని తర్వాత మూవీస్లో ఇప్పుడు ఒకవేళ అలాంటివి ఏమన్నా ఉన్నా మీరు అక్కడ చెప్పేంత స్వాతంత్రం మీకు ఉండేది కాబట్టి ఇది చేయము అని చెప్పారు. ఇప్పుడు మూవీస్లో కొన్నిసార్లు ఏమైపోతుంది అంటే చాలా వరకు మాట్లాడిన వాళ్ళు ఆర్టిస్టులు మాకు ఒక సీన్ ఇచ్చారు, బట్ అందులో ఇంకొంచెం ఎక్స్ట్రాగా ఉంటుంది, లైక్ రొమాన్స్ కావచ్చు, ఇంటిమెసీ కావచ్చు, అలాంటివి ఏమైనా మీరు ఎదురు పడ్డారా? ఎందుకంటే ఐ వాంట్ టు ఆస్క్ యూ దిస్ క్వశ్చన్. మీ ఇంటర్వ్యూస్ లో ఒక దానికి సమాధానం చూసాను అనమాట. అలాంటివి ఏమైనా ఉండేనా మీకు? లైక్ ఇట్స్ లేదు లేదు, అలాంటిది అయితే ఎప్పుడు కూడా నా వరకు రాలేదు. బికాజ్ నేను ముందే నేను క్లియర్ కట్ గా నేను అడిగేదాన్ని వాట్ ఈజ్ వాట్, ఏముంది ఏంటి అని చెప్పి. ఈ సీన్స్ ఉన్నాయి అని అన్నప్పుడు నేను ఆ క్యారెక్టర్ వదిలేసుకునేదాన్ని. ఓకే. సో యు డోంట్ వాంట్ టు డు ఎనీ లైక్ రొమాంటిక్ లాంటిది చేయాలని అనుకోవట్లేదు. అంటే లైక్ నా క్యారెక్టర్స్ మంచిగా పడాలి, నా పర్ఫార్మెన్స్ అనేది కావాలి. నేను ఫుల్ గ్లామరస్ రోల్ చేస్తానని నేను అనుకోవట్లేదు. ఐ డోంట్ వాంట్ టు డు ఎనీ గ్లామరస్ రోల్, ఎనీథింగ్. ఆ క్యారెక్టర్స్ కానీ అలాంటివి ఏం లేదు, జస్ట్